భారతీయ సంగీత నృత్యానికేతన్ వారు రాముని యొక్క ఘట్టాన్ని వివరిస్తూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా అందరూ చప్పట్లతో స్వామివారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. ముఖ్య వక్త శ్రీ వేంపల్లి ప్రతాప్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. చప్పట్లు. శ్రీ రాపల్లి దత్తాత్రేయ గారు హిందూ సమ్మేళన సమితి మామిడిపల్లి బస్తీ అధ్యక్షులని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. చప్పట్లు చప్పట్లతో ఆహ్వానిద్దాం. దయచేసి అందరూ కూడా చప్పట్లతో ఆహ్వానిద్దాం. చప్పట్లు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, కార్యదర్శి, సర్వ సమాజ్ సభ్యులు, కౌన్సిలర్ల गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनेवती श्रीनामभित्रयवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर् गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः। श्रीमन्महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदां शत्रुबुद्धिविनाशाय दीपराज नमोऽस्तु ते। भूभो दीपनमस्तुभ्यम् आत्मज्योतिप्रकाशकः यावत् पूजां करिष्यामि तावत् त्वं सुस्थिरो भव। दीपराजाय नमः। मङ्गलमूर्तये नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने।
దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం విష్ణు జనార్దన దీపేన హరతే పావం సంధ్యాదీపం నమోస్తుతే. రాజా రామచంద్ర భగవానికి బోల్ పవన సుత హనుమానికి జయ. తదుపరి
స్వాగతం సుస్వాగతం. జై శ్రీరామ్. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ఈ క్షేత్రముల యొక్క దేవీ దేవతలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ పూట సాయంత్రం మన 100 సంవత్సరాల సందర్భంగా పెట్టిన యొక్క ప్రోగ్రాం మన గ్రామంలో మన హనుమాన్ మందిర్ దగ్గర మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్త స్వామీజీ, ఇటు గ్రామ ఆర్ఎస్ఎస్ కర్తీలు, ముందున్న అభివృద్ధి కమిటీ, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరికీ భగవంతుడి నామస్మరణ చేస్తూ ఇది దేనికోసం మనకి 100 సంవత్సరాల సందర్భంగా మనకు పెట్టారు ఆర్ఎస్ఎస్ ఉన్నది ఒక్కసారి అందరం కూడా ఆలోచించాలి. అంటే ధర్మం వైపు మనం ఎటు పోతున్నామో, ధర్మం ఏంది, మార్గదర్శనం ఏంది, మన యొక్క భక్తి ప్రేమ వేరు. ఇలాంటి మార్గములో ధర్మం కోసం, ఒక సమాజం కోసం పాటుపడి చేయడం వేరు. తాను తన కుటుంబమే కాకుండా కూడా ధర్మం కోసం అందరం పాటుపడాలి, మన యొక్క సమాజం కోసం కూడా పాటుపడాలి. మరి 100 సంవత్సరాల కింద ఒక 5గురు యొక్క వక్తలతో చేసిన డాక్టర్ ఎదిగేవారు. మరి వారి యొక్క దూరం కాదు, మన నిజామాబాద్ జిల్లాలో కందకూర్తి వారి యొక్క పూర్వీకులు మన మీద ఎందరో దాడి చేస్తుండగా 5గురితోని స్టార్ట్ చేసిండు నాగ్పూర్ యొక్క ప్రాంతంలో. అలాంటి మహానుభావుడు ఈ రోజు అంతా కూడా సత్యశ్యామలంగా ఆర్ఎస్ఎస్ కానీ ధర్మం కానీ ఎక్కడైనా కానీ ఎక్కడైనా ఇబ్బంది జరిగిందంటే అలాంటి యొక్క వక్తలు పోయి అక్కడ సేవ చేసుకుంటూ ఉంటారు. ఇందులో కులము మతము భేదం ఎలాంటిది లేకుండా స్వచ్ఛమైన సేవ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా తుఫాన్ వచ్చినా, ఎక్కడైనా యాక్సిడెంట్లు అయినా, ఇంకెక్కడైనా ఇది అయినా కానీ ముందు ఉండే యొక్క కార్యకర్తలు ఎవరంటే ఆర్ఎస్ఎస్ యొక్క బంధుమిత్రులు. అలాంటి ఆర్ఎస్ఎస్ యొక్క బంధుమిత్రులు ఆ రోజు డాక్టర్ వర్గే సారు ఇచ్చాడు మనకు జ్ఞానం. ఆ జ్ఞానమే 100 సంవత్సరాల సందర్భంగా ప్రతి ఒక్క గ్రామంలో పెడుతున్నారు. 5 ఊళ్ళకు 6 ఊళ్ళకు ఒక్క దగ్గర పెట్టి మనకు ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి. భగవంతుణ్ణి పూజించడము ఒక భాగము, మనం తిరిగి అంటే మనం ప్రయాణం చేయడం ఒక భాగము. మన గ్రామ చుట్టూ ప్రాంతాలలో ఎలాంటి మతాలు మన దగ్గరికి వస్తున్నాయి, భారతదేశం పుట్టడమే చాలా అదృష్టంగా మనం భావించాలి. వాస్తవంగా ఇలాంటి భారతదేశంలో సత్యశ్యామలమైన అన్ని మతాలకని ఆ రోజులారు మన దాంట్లో రాశారు వాస్తవంగా. అయినా మనం ధర్మాత్మలం అంటే ఎందుకోసం అంటే భారతీయులే పోన్రా మనకేం చేసేది, బతికని వాళ్ళ నియమం వాళ్ళు చేసుకొని వీళ్ళ నియమం వీళ్ళు చేసుకొని గౌరవించే యొక్క దేశం ఏదంటే భారతదేశం. అందరిని సమకూర్చుకొని యొక్క ధర్మబద్ధంగా జీవించే దేశం ఏదంటే భారతదేశం. ఎన్నో ఇతర దేశాలు ఉన్నాయి. ఇతర దేశాలలో పోయి మనం ఏదన్నా ప్రచారం చేస్తామా? చెయ్యలేము. ఓన్లీ భారతదేశంలో అందరికి అవకాశం ఇచ్చాడు. కానీ అట్లా ఇచ్చిందని మన ఇళ్లలో కానీ పక్క కానీ చుట్టుముట్టు కానీ మన ప్రాంతంలో కానీ ఎన్నో అవకతవకాలు జరుగుతూ ఉన్నాయి. మన ధర్మాన్ని కోల్పోతా ఉన్నాం. వాస్తవంగా రోజు రోజుగా కోల్పోతున్నాం.
గతంలో 400 సంవత్సరాలు 300 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు. మనది ఎంతో ధనం ఎత్తుకపోయారు కూడా. మరి మనం ఇట్లనే ఉంటే ఇలాంటి యొక్క చిన్న పిల్లలకు రాబోయే రోజులలో నడవని యొక్క పరిస్థితి ఏర్పడుతుంది. బానిస బతుకు అవుతుంది వాస్తవంగా. మనం ఇట్లనే ఉంటే ఇకనన్నా కళ్ళు తిరగాలి. మన ధర్మం ఏంది, మన సంస్కారం ఏంది? అమ్మ నాన్న సంస్కారాన్ని పూజించే సేవించే భారతదేశం మనది. భగవంతుని పుట్టైనా గుట్టైనా ఏదైనా నమస్కారం చేసుకోగలుగుతాం. అది యోగ్యం ఏదున్నా ఎప్పుడున్నదంటే ఈ 84 తర్వాత మానవ జన్మం రావడం, మానవ జన్మం లోపట్టే వస్త్ర కట్టడం, రుచి చూడడం, ఒక్క వ్యక్తి అందరికీ వరుస కావడం. అలాంటి దేశంలో మనం జన్మించడం అదృష్టం. ఆ అదృష్ట భావకంగానే మనం ఉండి మన శాప కింద నీరు వచ్చినట్టు ఇతర మతస్థులందరూ చాలా ఇదైతా ఉన్నారు మనం మీద దాడి. చూడండి, సమాజం చూస్తే వాస్తవంగా ఒకప్పుడు ఎంతో జనాభా మనం ఉండేది. ఈ రోజులల్లా ఒక్కరికంటే ఇద్దరు ఎక్కువ గంటలేరు. మరి మన జనాభా తగ్గిపోతున్నది, ఇతర మతస్థుల జనాభా పెరుగుతున్నది. అలా 60% అవుతున్నాం, మన 40% అవుతున్నాం. మరి సమాజం ఎక్కడికి పోతున్నది అనేది ఒక్కసారి ఆలోచించాలి. మన తల్లిదండ్రులు కనలేదా? 4, 6 సంతానం కన్నది, ఆరోగ్యంగా ఉన్నది, 4 ఎకరాల భూమి సంపాదించింది, పెళ్లిలు పేరంటాలు అన్ని చేసి ఘనంగా ఇవాళ ఆరోగ్యంగా కూడా ఉన్నది మన తల్లిదండ్రులు. ఇవాళ ఒక్కరికంటే ఇద్దరికంటే ఎక్కువ మనం కంటలేము, ఆరోగ్యంగా ఉంటాలేము. అంటే అప్పటి వాళ్ళకు ఇప్పటి వాళ్ళకు చాలా తేడా చెందితే మనం తినే పదార్థం కావచ్చు, మనం చేసే పనులు కూడా అయిండొచ్చు, మనం తాగే నీరు కూడా అయిండొచ్చు. వాళ్ళు అప్పటి వాళ్ళు స్వచ్ఛమైన యొక్క సేవ చేసుకున్నారు. రోజు ఉదయాన్నే పొలాలకు పోయి, ఇప్పుడు ఎట్లా చెమట గారుతుందో పొలాలు అంగుతే అట్లా చెమట గారేది మా తల్లులకు తండ్రులకు. వాస్తవంగా ఇవాళ ఉత్తగుకుంటేనే చెమట గారుతున్నది. అలాంటి స్వచ్ఛమైన గాలి, వాతావరణం, పంచభూతములు మనకి ఇచ్చినాయి. అలాంటి ఒక మహా తల్లులు అట్లా సంతానం కన్నారు. ఎవరి మీద ఎవరికి ఈర్ష, ద్వేషము, కోపం లేకుండా సంస్కారంగా జీవించారు. ఇవాళ మనకు ఎంతో పంట వస్తున్నది, ఎంతో బిజినెస్ చేస్తున్నాం, కానీ శాంతి మాత్రం దొరుకుతలేదు. మరెందరికో మీ పిల్లలు, నా పిల్లగాడు బుద్ధిమంతుడు కావాలని, డాక్టర్ కావనో, లాయర్ కావనో, ఏది కావాలని ప్రతి తల్లిదండ్రి ఆశ్రయంతో పంపిస్తా ఉన్నాం. పంపించిన మాత్రాన, విద్య ఉన్నంత మాత్రాన కాదు, సంస్కారం అనేది ఉన్నప్పుడే ధనవంతుడు, సంస్కారం ఉన్నప్పుడే కుబేరుడు, సంస్కారం ఉన్నప్పుడే తల్లిదండ్రి సేవ చేసినప్పుడే, సమాజానికి ఉపయోగపడ్డప్పుడే అతను చాలా అదృష్టవంతుడు, ఆ తల్లిదండ్రులు అదృష్టవంతులు. కాబట్టి మనం సమాజానికి ఏం చేస్తున్నాము, మన కర్తవ్యం ఏంది అన్న పట్టుదల పట్టాలి. ఎలాంటి యొక్క ఆలోచన నెగిటివ్ లేకుండా విశాలమైన హృదయంతో స్వచ్ఛమైన వ్యవసాయం చేసుకుంటూ, స్వచ్ఛమైన బిజినెస్ చేసుకుంటూ, ధర్మాన్ని కోల్పోకుండా ప్రయత్నం చేసే ఒక శక్తి మన పురుషుల దగ్గర, స్త్రీల దగ్గర ఉన్నదని ఈ ధర్మం చెప్తున్నది. అలాంటి భారతదేశం చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇలాంటి భారతదేశంలో చాలా అదృష్టంగా మనం భావించాలి. మరి ఎక్కడ కూడా వాళ్ళు భక్తి వచ్చాడు, చాలా ఏ విధంగా ఏ నియమం చేయాలని తినే పదార్థం కాడికి వెళ్ళి కానీ, మన యొక్క చుట్టుముట్టున్న యొక్క ప్రాంతాలు కానీ ఎలా ఉండాలని మనకు చాలా అందిస్తూ ఉంటారు. వాస్తవంగా ధర్మం గురించి అందరం పాటుపడాలి. మన ధర్మమే విజయము. కాబట్టి మనం అమూల్యమైన యొక్క సమయం మళ్ళీ ఎప్పుడు వస్తామో ఎవరు గెలం. మన యొక్క సమయం ఉన్నప్పుడే భగవంతుడి వైపు కానీ, సమాజం వైపు కానీ, ధర్మం వైపు కానీ నడిచినట్టయితే ఈ శరీరం ఎప్పుడు శాశ్వతం కాదురమ్మ. మన ఇళ్లలో మన అమ్మాయి ఏం చేస్తున్నది, మన బిడ్డ ఏం చేస్తున్నది, ఏం చదువుతున్నది, ఎక్కడికి పోతున్నది, విద్య చెప్తున్నాం, సంస్కారం చెప్తలేం. ఉదయం లేవగానే మన పిల్లలందరినీ కూడా స్నానం చేపించి ఇలాంటి మందిరాన్ని దర్శనం చేపియాలి. చేతులకు ఆడపిల్లలు ఉంటే మంచి గాజులు వేయాలి, బొట్టి పెట్టాలి. బొట్టి పెట్టకుండా బయట కోరాదు. మన ధర్మం చెప్తున్నది. మన ఊళ్ళో ఉండి మనం బొట్టు పెట్టుకుంటలేం.
మన దేశంలో ఉండి మనం బొట్టు భయపడుతున్నాం. ఒకప్పుడు ఉండే జుట్టు పెంచుకుంటే పన్నేసేవాళ్ళు. ఎప్పుడో రజకల్ జమాన్లో జుట్టు పెంచుకుంటే పన్న, ఇతను ఇందేరా ఇటుకి పన్నయ్యి అని. అప్పుడు మనకు ఇది కాదు, ఈ కులము ఆ కులమని కాదు, ప్రతి వాళ్ళకు పురుషుడు ఉంటే జుట్టు లేని సౌరం చేసేవాడు కాదు. మన తండ్రులకు తెలుసు, జుట్టు ఉంటే పన్న వసూలు చేశారు ఎవరు ఆ కాలంలో. అందుకని జుట్టు కూడా బంద్ చేసేశారు. అంటే మనం ఎక్కడ దాకా పోయింది, ఏ సంస్కారం అనేది మన దేశంలో ఉండి మన సంస్కారాన్ని మనం పూజిస్తున్నామా, నెగిటివ్ చేస్తున్నామా, బయట దేశస్తుల యొక్క అవి మనం కల్చర్ మనం చేస్తూ ఉన్నాం వాస్తవంగా. కాబట్టి ప్రతి వాళ్ళం హిందూ అంటేనే మంచి బొట్టు, చేతు నిండా గాజులు. ఒక స్త్రీని ఒక పిల్లను చూస్తే ఎంత మంచిగా కనబడ్డారు. ఇప్పుడు ఒక 3-4 ప్రోగ్రాములు చేశారు, ఎంత కళ్ళకెళ్ళి ఆనంద బష్వాలు వస్తున్నాయంట. పిల్లలు భరతనాట్యం సాధన ఇయ్యరా మానవ, సాధ్యం కానిది లేదురా, సాధన చెయ్యాలి. మనం భార్య పిల్లలు, మన పొలము, మన ఇల్లు, మన బిజినెస్ల కోసం రాలే తల్లి. భగవంతుడు మనల్ని పంపించాడు, ఎంతో పుణ్యం చేస్తే ఈ జన్మ వచ్చింది. మనని ఏమన్నా తీసుకొని రమ్మని పంపించాడు. ఏం తీసుకుపోతున్నాం? ప్రయాణం చేసినప్పుడు ఏం తీసుకుపోతున్నాం? భగవంతుడు అక్కడ అడుగుతాడు, నాయన ఇంత మంచి సంసార కుటుంబాన్ని సంతానం గణించావు, సమాజం కింద ఉపయోగపడ్డావా అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్తాం? సమాజంకి ఉపయోగపడాలి అంటే ఈ యొక్క చుట్టూ ఉన్న యొక్క ప్రాంతం అంతా కాపాడాలి, తల్లిదండ్రులనే పరమాత్ముడిని భావన చేసుకునాలి, భర్తనే పరమాత్ముడు. స్త్రీలందరికీ ఎవరు పరమాత్ముడు అంటే భర్తనే పరమాత్ముడు. అలాంటి భారతదేశం యొక్క మహా తల్లి జగన్మాత, మన సృష్టి పాలన చేసే మహా జగన్మాత. అలాంటి ఒక అవకాశం మన యొక్క స్త్రీలందరికీ వచ్చింది. కాబట్టి సాధన, ఎవరమైన పట్టుదల, ప్రయత్నం, మన పిల్లలను ప్రతినిత్యం కూడా స్కూల్ పోయినా ఎక్కడికి పోయినా మంచి గాజులేసి పంపివ్వాలి. ఒక్కొక్క స్కూళ్ళల్లో గాజులు తీసేసి రమ్మంటారు. ఎందుకు నా బిడ్డను ఎందుకు తీసేసి రమ్మన్నామని తల్లిదండ్రులు ఎదురు చెప్పాలి. ఆడ ఆ స్కూల్ 3 రోజుల మూలకు పడుతుంది. మనం పోండి అంటే అంతే అవుతుంది. కాబట్టి సంస్కారం చెప్పేదే పిల్లలకు. గతం పోయింది ఇక నుంచి అన్నా కానీ జ్ఞానోదయం నేర్చుకొని ఒక సంస్కారంగా పురుషుడు అంటే ఎలా ఉండాలి, స్త్రీ అంటే ఎలా ఉండాలి, బయట కల్చర్ ఎలా ఉండాలి, బయట వాళ్ళు మన యొక్క సమాజానికి ఎట్లా వస్తున్నారు, మనల్ని ఎట్లా గుంజుతున్నారు అన్న భావన చాలా తెలుసుకునే యొక్క అవసరాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క ఈ సమాజానికి చాలా కర్తేలాగా అంటే పట్టుదల ప్రయత్నం చేసి ఇలాంటి ఒక లక్షలాది మంది యొక్క సభలు జరుగుతున్నాయి. అందట్లో మన గ్రామంలో జరగడం అదృష్టంగా నేను భావిస్తున్నాం. ఈ సమయం మీరందరూ కూడా ఇచ్చిన దానికి అభివృద్ధి కమిటీ మరి ఇలాంటి వక్తలు ఇచ్చిన దానికి చాలా చాలా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఆ భగవంతుడిచ్చిన ఆసీనులైతే బాగుంటుంది. వేదిక చివర ఉన్నటువంటి మాతాజీలు కూడా ముందర వచ్చి కూర్చుంటే బాగుంటుందని చెప్పి కోరుతున్నాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेश
सूत्राय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसकाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमन्त्राय भोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविशाय धीमहि सर्वराजाय गन्धाय सर्वगानश्रवणप्रणयिने एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. చిన్నారి తన్వి ఎంతో చక్కగా ఏకదంతుని వివరిస్తూ చక్కటి నృత్య ప్రదర్శన చేసింది. అందరూ హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారత మాతరం వందే భారత మాతరం. జై శ్రీరామ్ జై శ్రీరామ్. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ఈరోజు మన మామిడిపల్లి గ్రామంలో నిర్వహించుకునేటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పూజ్యులు శ్రీ 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 కేదారానంద స్వామివారు, అలాగే మాన్యులు శ్రీ ప్రతాప్ గారు, అలాగే సమితి అధ్యక్షులు, ఇక్కడ కూర్చున్నటువంటి పుర ప్రముఖులు, మాతృపితృ స్వరూపులైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపులైనటువంటి, అలాగే భావి భారత పౌరులు, చిరంజీవులు, మీ అందరికీ ఆ భరతమాత ఆశీస్సులు సదా ఉండాలని ప్రార్థిస్తాను. ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నాం మనందరం. ఏం సమ్మేళనము? హిందూ సమ్మేళనం. సాధారణంగా కుల సంఘాల యొక్క సమ్మేళనాలు చూస్తుంటారు చాలామంది, కులానికి సంబంధించినటువంటివి. ఇటు చూడండి అందరు, మీరు నిటారు కూర్చోండి, నిటారు కూర్చోండి, మాట్లాడొద్దు. కుల సంఘాలకు సంబంధించినటువంటి యొక్క సమావేశాలు చూస్తుంటారు. అలాగే
పార్టీలకు సంబంధించినటువంటి సమావేశాల్లో పాల్గొని ఉంటారు. అలాగే కొన్ని పంథాలకు సంబంధించినటువంటి లేదా ఆధ్యాత్మిక సంస్థలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొని ఉంటాం. కానీ మనందరము హిందువులం. ఏ కులమైనా కావచ్చు గాక, ఏ మతమైనా కావచ్చు గాక, ఏ పార్టీ అయినా కావచ్చు గాక, మనందరము కూడా హిందువులం అనేటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనడం దాదాపుగా మీ అందరికీ ఇదే మొదలు అనుకుంటున్నాను నేనైతే. వాస్తవమే కదండి? వాస్తవమే కదా? వాస్తవమే. మనందరం ఎవరము? మనందరం ఎవరము? హిందువులం. వాస్తవమేనా కాదా? మొన్న ఊరికి వెళ్ళాం, ఇదే ప్రశ్న వేసాం, మనందరం ఎవరము అని అంటే ఆ లోకల మొహంలో చూసుకున్నారు పాపం. మనందరం హిందువులమే కదా అంటే ఏమో తెలియదు స్వామి అన్నారు. వాస్తవంగానే చెప్తున్నాను, ఏమో తెలియదు అన్నారు. ఎక్కడో కాదు, ఈ పక్కనే డొంకేశ్వర్లో. ఏమో తెలియదు అన్నారు. అరే మనందరం హిందువులమే అంటే అప్పటికి కూడా ఇంకా సందిగ్ధావస్థలో ఉన్నారు. మీకేం సందిగ్ధం లేదు కదా? ఎవరం మనమంతా? ఎవరం? హిందువులం. విష్ణు పురాణంలో ఒక శ్లోకం ఉంటుంది, హిమాలయం సమారాభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే అని. హిమాలయాల నుండి మొదలుకొని హిందూ మహాసముద్రం వరకు ఏదైతే భూభాగం ఉందో ఈ భూభాగాన్ని తం దేవ నిర్మితం దేశం, దేవతలు వాళ్ళు ఉండడం కోసం, నివసించడం కోసం తయారు చేసుకున్నటువంటి భూమి ఇది అని దాని యొక్క అర్థం. అలాగే ఈ భూమిని హిందుస్థానము అంటారని, ఇక్కడ నివసించేటువంటి వాళ్ళని హిందువులు అంటారని ఆ శ్లోకములో చెప్పబడింది. అంటే ఈ భూమి పైన ఎవరైనా ఉండొచ్చుగాక ఆ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏమంటారు? హిందువులు అని పిలుస్తారు. హిందువులు. వేరే మతాలు ఉన్నాయి కదండి అని అంటే సుంతి చేస్తేనే వాళ్ళు ముస్లిం అవుతారు, ఇక్కడ బాప్టిజం తీసుకుంటేనే వాళ్ళు క్రిస్టియన్ అవుతారు. అంటే భూమిపైన పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఎవరు? హిందువులే. పుట్టుకతో అందరూ కూడా హిందువులే. ఈ భూమిపైన ఎవరు పుట్టినా వాళ్ళందరూ హిందువులే. కాబట్టి మనందరం హిందువులం, మనందరము బంధువులం. ఇక్కడ అందరము ఒకటే అనేటువంటి ఒక ఆ నినాదాన్ని అందరికి తెలియజేయడం కోసమే ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించుకుంటున్నాం. ఇవాళ మన దేశం దాదాపుగా స్వాతంత్రం రాక మునుపు కొన్ని సంవత్సరాల పాటు దాదాపు 1200 సంవత్సరాలు ఇతర దేశస్తులు మనల్ని పరిపాలించారు. ఇవాళ మనందరము కూడా ఈ భూమిపైన పుట్టినటువంటి వాళ్ళను మనం ఒక ధర్మాన్ని ఆచరిస్తున్నాం. మనం ఆచరించేటువంటి ఒక ధర్మాన్ని ఏం ధర్మం అంటారు? ఏం ధర్మం అంటారు? సనాతన ధర్మం అంటారు. ఏం ధర్మం? సనాతనం. సనాతనం అంటే అర్థం ఏమిటి అంటే, సనాతనానికి అర్థం ఏంటి అని అంటే దానికి ఆది లేదు, అంతము లేదు. ఆ పదానికి అర్థము ఆది అంతము లేనటువంటిది అని అర్థం. అయితే మనం ఆచరిస్తున్నాం కాబట్టి అది సనాతనం అయిపోదండి. ఆ ఆచరణ లోపల ఒక పద్ధతి ఉంది. ఆ ఆచరించేటువంటి అది చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, ఆ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని సనాతనం అంటారు. ఆ పద్ధతి ఏమిటి, దానికి అర్థం ఏమిటి అని అంటే, ఈ సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ భూమి పైన ఉండేటువంటి ఒక చెట్టును పూజిస్తారు, అలాగే ఒక పుట్టను పూజిస్తారు, అలాగే జంతువులను పూజిస్తారు, అలాగే పాముకు పాలు పోస్తారు, పుట్టను పూజిస్తారు, చీమకు చక్కెర వేస్తారు. అలాగే రాతి లోపట ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో మంత్రోచ్చరణలతో ఆ రాతి లోపట ప్రాణం పోసినట్టయితే దాన్ని దేవుడు అని చెప్పేసి ఆ రాతిలో కూడా భగవంతుని చూసేటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో, ఆ ధర్మం ఏదైతే ఉందో అది సనాతన ధర్మము. దాన్నే సనాతనము అంటారు.
అంటే ఈ రాగిని మొక్కడము, చెట్టును మొక్కడము, నదిని పూజించడము, పామును పూజిస్తే సనాతనం కాదండి. దాంట్లో ఉండే తత్వం ఉంది. ఏంటి అనంటే, ఓ చెట్టును పూజించాం. చెట్టును ఎందుకు పూజించామంటే ఆ చెట్టు తన కోసము కాకుండా దాని కిందికి ఎవరు వెళ్ళినా కూడా దాని యొక్క నీడని వాళ్ళకి అందిస్తుంది. అంటే ఆ చెట్టు పరుల కోసం ఉపయోగపడుతుంది కాబట్టి, పరుల కోసం ఉపయోగపడినటువంటి కారణంగా దాంట్లో భగవంతుణ్ణి చూసి ఆ చెట్టును పూజిస్తున్నాం. అంతేగాని చెట్టు దేవత ఎప్పుడైంది? అందరికి నీడనిచ్చినందుకు అయ్యింది. అర్థమవుతుందా అండి? నీడనిచ్చింది కాబట్టి చెట్టు దేవత అయ్యింది. అలాగే ఈ ప్రకృతిలో పంచభూతాలను ఉంటాయి. చెట్టును పూజించాం, అలాగే భూమిని పూజిస్తాం, భూమాత అని. ఈ భూమాతకు ఉండేటువంటి ప్రత్యేకత శ్రీరామచంద్రుడు రామాయణంలో చెప్తాడు. రావణాసురునితో యుద్ధం పూర్తయిన తర్వాత, రావణుణ్ణి వధించిన తర్వాత, అక్కడ తిరుగు ప్రయాణం అయ్యేటువంటి సమయంలో లక్ష్మణ స్వామి వారు లంక వైపు తదేకంగా చూస్తూ ఉంటారు. ఆ లంక వైపు చూస్తూ ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. రావణాసురుని అయితే వధించాము, లంక ఎంతో అందంగా ఉంది. లంకలో ఉండేటువంటి ఒక భవనాలన్నీ కూడా బంగారంతో నిర్మించారు. దాంట్లో వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు అక్కడక్కడ పొదగబడ్డాయి. అక్కడ ఉండేటువంటి ఒక రోడ్లన్నీ కూడా వెండితో నిర్మించారు. అరే, ఎంత అద్భుతంగా ఉంది ఈ లంక, దీన్ని మనమే పరిపాలిస్తే అయిపోతుంది కదా అనేటువంటి ఒక ఆలోచన రాగానే అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణ స్వామి వారికి ఒక మాట చెప్తారు. అపిస్వరణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. లక్ష్మణ, ఈ లంక బంగారంతో నిర్మించినప్పటికీ, వజ్రాలు వైడూర్యాలు పొదిగినప్పటికీ, ఎంత అందమైనదైనప్పటికీ నాకు రుచించదు. నన్ను కన్నటువంటి తల్లి, నేను పుట్టినటువంటి భూమి ఏదైతే ఉందో అది బంగారము, వజ్రాలు, వైడూర్యాలు కాదు, స్వర్గము కంటే కూడా నాకు గొప్పనైనటువంటివి నా తల్లి, నేను కన్నటువంటి ఒక భూమి అని చెప్పేసి రామాయణంలో శ్రీరామచంద్రుడు చెప్పాడండి. అలా ఇవాళ సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్లకు పెద్దలు చెప్పుకుంటారు, ఇద్దరు తల్లులు ఉంటారు అని. ఒక తల్లి మనల్ని కంటుంది, మనల్ని మాత్రమే పోషిస్తుంది. కానీ మనందరికీ తల్లి ఈ భూమాత. ఈ భూమాతనే మనం భారతమాత అంటాం. భరతమాత లోపల భూమాతను చూసుకుంటాం. కాబట్టి భరతమాత మనందరికీ తల్లి, అలాగే మన కన్న తల్లి మనకు తల్లి. ఇద్దరు తల్లులు ఉంటారని చెప్పేసి సాక్షాత్ శ్రీరామచంద్రుడు రామాయణంలో చెప్పాడు. మనం ఆచరించేటువంటి సనాతన ధర్మంలో భూమిని కూడా భూమాత అని పూజిస్తూ ఉంటాం. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు కావచ్చు, లేదా ఏ పని చేస్తున్నా ప్రొద్దున లేవగానే భూమికి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే నిన్ను తొక్కకుండా, నీ పైన నిలబడకుండా, నిన్ను ఏమి చేయకుండా నేను బ్రతకలేకపోతున్నాను, కాబట్టి నీవు కూడా నా తల్లి అని చెప్పేసి భూమికి నమస్కారం చేస్తున్నాం. అలాగే చెట్టును పూజించాం, అలాగే గాలిని వాయుదేవుడు అని చెప్పేసి పూజిస్తున్నాం, అలాగే నదులను పూజిస్తున్నాం. నదులు శుభ్రంగా ఉండడం కోసము మనకు పూర్వం చెప్పేవాళ్ళు నదుల లోపల ఏంటి నాణాలు వేసేవాళ్ళు. దాని యొక్క శాస్త్రీయత తెలియనటువంటి కారణంగా ఇవాళ కూడా మనం డబ్బులు వేస్తున్నాం. కానీ దాని శాస్త్రీయత ఏమిటి అంటే, పూర్వము డబ్బులన్నీ కూడా, నాణ్యాలన్నీ కూడా రాగితో చేసేటువంటి వాళ్ళు. ఆ రాగి నాణ్యాలు నీటిలో వేసిన కారణంగా ఆ నదిలో ఉండేటువంటి ఆ నీరు కలుషితం కాకుండా కాపాడబడేది. అది శాస్త్రీయత. కానీ దాన్ని మనం తెలుసుకోలేక, ఆ శాస్త్రీయత ఏంటో తెలుసుకోక ఇవాళ మనం స్టీల్తో తయారు చేసినటువంటి కాయిన్స్ వేస్తున్నాం. అవి వేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ నీరు ఏదైతే ఉందో, నది ఏదైతే ఉందో నేను పూజిస్తున్నాను. ఎందుకు అనంటే ఇది నాతోనే అంతమవ్వకూడదు. నా తర్వాత తరము, వాడి తర్వాత తరము, నా కొడుకు, మనవడు, వీళ్ళందరికీ కూడా ఆ నది ఉపయోగపడాలి. కాబట్టి అది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి అని చెప్పేసి దాంట్లో రాగి నాణ్యాలు వేస్తూ దాన్ని ఎప్పుడు శుద్ధి చేసుకుంటూ వచ్చారు. చెట్టును పూజించాం, భూమిని పూజించాం, అలాగే నీటిని పూజించాం, అలాగే అగ్నిని అగ్నిదేవుడు అన్నాం. ఇలా పంచభూతాల్ని పూజించేటువంటి ఒక తత్వం. ఎందుకంటే ఈ పంచభూతాలు నాతో అంతం అయ్యేటువంటివి కావు. అవన్నీ కూడా కలుషితము కాకుండా నా బిడ్డకు అందాలి, వాడి బిడ్డకు కూడా అందాలి అనేటువంటి తత్వం ఏదైతే ఉందో దానిని సనాతనం అంటారండి. అది సనాతనము. కానీ ఇవాళ సనాతనాన్ని కేవలం పదం వరకే,
అలవాటు చేసుకున్నాం. నేను ఆచరించేది సనాతన ధర్మము అని చెప్పుకుంటున్నామే తప్ప సనాతనాన్ని మనం ఆచరించట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. పూర్వం ఎవరో చెట్టు పెట్టారు ఎన్నో సంవత్సరాల క్రితం, అది మనందరికీ వాళ్ళ నీడనిస్తుంది. ఇవాళ ఈ భూమి పైన ఇవాళ ఎంత ఉష్ణోగ్రత పెరిగిందో మనందరికీ తెలుసు. పూర్వము ఒక 20-25 సంవత్సరాల వెనుకెళ్ళినట్లయితే ఈ భూమి పైన ఉష్ణోగ్రత ఎలా ఉండేది? 20 డిగ్రీల లోపు ఉండేది. అప్పుడు అందరూ కూడా పెంకుటిల్లు కట్టుకునేటువంటి వాళ్ళు. అప్పుడు ఫ్యాన్లతో కూడా అవసరం లేదండి. ఎందుకంటే ప్రతి వీధిలో చెట్లు ఉండేవి, ఎంతో పెద్ద పెద్ద అడవులు ఉండేవి, ఎంతో పెద్దగా అడవులు ఉండేవి. ఆ అడవుల లోపల అప్పుడు ఉండేటువంటి పెద్దవాళ్ళు చెరువులను తవ్వించే వాళ్ళు, అలాగే అడవుల లోపల పండ్ల మొక్కను పెట్టేటువంటి వాళ్ళు. ఎందుకోసం అంటే ఈ భూమి పైన 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మనుషులము ఇండ్లు కట్టుకొని ఇక్కడ జీవిస్తాం, కానీ జంతువులు అడవుల్లో బ్రతుకుతాయి. ఆ అడవుల్లో బ్రతికేటువంటి జంతువులకి వాటికి తినడానికి తిండి అవసరము, తాగడానికి నీళ్ళు అవసరము, ఉండడానికి చెట్లు అవసరమని పూర్వం అడవుల్ని పెంచారు. కానీ మనము చదువుకున్నటువంటి వాళ్ళము, జ్ఞానవంతులము, ఎంతో చదువుకుంటాం, తెలివితేటలు ఉన్నాయి. ఈ తెలివితేటలతో అడవులను నరుకుతూ అడవులో ఉండేటువంటి ఒక జంతువులు ఊర్లోకి వస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఇవాళ చదువుకున్నాం కాబట్టి, జ్ఞానవంతులం కాబట్టి, డబ్బులు సంపాదిస్తున్నాం కాబట్టి, ఆ వేడి పెరిగిపోయిన కారణంగా మన ఇల్లు దాభాలుగా మారినటువంటి కారణంగా ఫ్యాన్లు పెట్టుకున్నాం. జ్ఞానవంతులం. సనాతనము అనేటువంటి దానికి అర్థం తెలుసుకోలేదండి. మనం కేవలం సనాతన ధర్మం అని పదం వాడుతున్నాం అంతే. సనాతనం ఎప్పుడవుతుంది? అది నాతో అంతం కాకుండా ఉన్నప్పుడు అది సనాతనం అవుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఫ్యాన్లతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత చెట్లు కొడుతూ వచ్చాం. మనం జ్ఞానవంతులం, విద్యావంతులం, పెరిగిపోతూ ఉన్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం. ఆ తర్వాత కూలర్లు పెట్టుకున్నాం. ఆ వేడి పెరుగుతూ ఉంది, కూలర్లు పెట్టాం. ఆ కూలర్ కూడా ఇవాళ సరిపోవట్లే, గదికొక ఏసీ పెట్టుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ 7:30-8:30 అవుతున్నప్పటికీ కూడా ఈ భూమి పైన ఎంత వేడి ఉందో మనందరం కూడా విసురుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ. ఎందుకంటే మనందరం కూడా చదువుకున్నటువంటి విద్యావేత్తలం కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించాల్సిన విషయం ఏమిటి అనంటే, ఇంకో 10 సంవత్సరాల తర్వాత, ఇంకో 15 సంవత్సరాల తర్వాత ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూర్చొని ఉన్నారు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ, నేను ఒక ప్రశ్న ఇస్తాను, ఇబ్బంది అనిపిస్తుంది, వీళ్ళందరూ బ్రతకాలని కోరుకుందామా, చనిపోయినా పర్వాలేదని కోరుకుందామా? ఏమనుకుంటారండి ప్రతి తల్లిదండ్రి? బాగుండాలని కోరుకుంటారుగా. మరి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు గట్టిగా చెప్పండి, సాధ్యమా కాదా? కాదు కదా. మరి ఒక్కసారి ఆలోచించండి. సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి పెద్దలు చెట్లను పెంచారు, గ్రామాల్ని కాపాడుకున్నారు, ఆ జంతువులకు ఆహారం అక్కడే వేసి అవి అక్కడ ఉండేటట్టుగా చూశారు. ఇవాళ జంతువుల రక్షణ కోసం లక్షలు ఖర్చు పెట్టి జాలీలు పెట్టుకుంటున్నాం, కానీ ఇంటి ముందర ఒక చెట్టు పెట్టే ప్రయత్నం చేయట్లే. ఎవరు జ్ఞానవంతులు? సనాతనాన్ని ఆచరించినటువంటి పెద్దలా, మనమా? ఎవరండి? ఎవరు జ్ఞానులు? ఇవాళ మనం చదువుకున్నాగా. ఒక్కసారి ఆలోచించండి. సనాతనం అనంటే ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రకృతి ఏదైతే ఉందో, దీనిని కాపాడేటువంటి ధర్మం ఒకటి ఉంది అనంటే, ఆ ధర్మము హిందువులుగా మనం ఆచరిస్తాం. ఆ ధర్మమే, ఆ ప్రకృతిని కాపాడేటువంటి ధర్మమే సనాతన ధర్మము. అదినికి అర్థం సనాతనము. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనం ధర్మం పేరుతో దేవాలయానికి వెళ్తున్నాం. ఇంట్లో దేవుడికి పూజ చేస్తాం, దీపం పెడతాం, భగవంతుని పూజిస్తాం, అర్చిస్తాం, అభిషేకం చేస్తాం, హుండీలో డబ్బులు వేస్తాం. దీనినే ధర్మం అనుకుంటున్నాం. కానీ ధర్మం అంటే అది కాదండి. శంకరాచార్యుల వారు ధర్మానికి నిర్వచనం చెప్పారు ఒక 2 మాటల్లో. ఆ 2 మాటలు ఏమిటి అనంటే, భగవద్ ఆరాధన చేయాలి ప్రతిరోజు, ఆ ఆరాధించేటువంటి క్షేత్రాన్ని సంరక్షణ చేసుకోవాలి. భగవంతుని ప్రతిరోజు ఆరాధన చేయాలి, ఆరాధించే క్షేత్రాన్ని సంరక్షణ చేసుకోవాలి. ఒకటి. రెండవది, పరులకు ఉపకారం చేయాలి. పరులకు ఏం చేయాలి? ఉపకారం చేయాలి. ఈ రెండింటిని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళను ధర్మాత్ములు అంటారు. సనాతనం అంటే దానికి అర్థం అండి. చెట్టును పూజించాలి, ఆ చెట్టును కాపాడాలి. ఇవాళ అమ్మగారులు చాలా భక్తులు అయిపోయారు, అందరూ భక్తులే. ఇవాళ కార్తీక మాసం రాగానే ఉసిరి చెట్టు తీసుకొచ్చుకొని పూల కుండీలో పెట్టుకుంటున్నారు. పూల కుండీలో ఆ నెల రోజుల పాటుగా ఆ పూల కుండీలో దీపం పెడతారు. ఆ దీపం వేడికి ఆ నెల రోజుల కల్లా ఆ చెట్టు చనిపోతుంది.
ఆ చెట్టు చనిపోతుంది, ఇక చెట్టు అక్కర్లే. ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో చెట్టు పెట్టుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి, సనాతన ధర్మాన్ని మనం ఆచరిస్తున్నామా? మన పిల్లల యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు ఎక్కడుంది? ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత, ఈ 15 సంవత్సరాల తర్వాత నా బిడ్డ ఈ భూమి పైన ఉండాలి అనంటే ఈ సనాతన ధర్మానికి ఇప్పుడు ఉండేటువంటి యొక్క ఎవరైతే 30-40 సంవత్సరాల వాళ్ళు ఉన్నారో దానికి వారతులవ్వాలి, దానికి సారథులవ్వాలి. ఈ ప్రకృతిని కాపాడాలి. ఈ ప్రకృతిని కనుక కాపాడకపోతే భవిష్యత్తులో మన పిల్లలు ఈ భూమి పైన బ్రతకలేరు. ఒక్కసారి ఆలోచించండి, మనం ఏం చేస్తే ఈ ప్రకృతి కాపాడబడుతుంది అని. ఇవాళ మనందరం కూడా దేవాలయాలకు వెళ్తుంటాం. దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఇవాళ అమ్మగారులు వస్తుంటారు దేవాలయానికి. ఒక ప్లాస్టిక్ కవర్లో పాలు, ఒక ప్లాస్టిక్ కవర్లో పెరుగు, ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక నెయ్యి, ఇంకో ప్లాస్టిక్ కవర్లో తేనె, ఇంకో ప్లాస్టిక్ కవర్లో చక్కెర, ఇవన్నీ కలిపి వేసుకోవడానికి ఇంకో కవరు. దేవుడికి దగ్గరికి ఓ చెంబు పట్టుకొని పోయేటటువంటి యొక్క ఓపిక కూడా లేదండి. ఇలా పాల ప్యాకెట్ వస్తూ షాప్ లో తెచ్చేసి ఆ శివుడి పైన ఇలా లాగేసి ఇలా ఒత్తేస్తున్నారు. అంటే భక్తి భగవంతుడి దగ్గర కూడా ఎంత కుంచిత స్వభావం మనకు వచ్చేసింది, ఎంత బద్ధకం ఏర్పడింది. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి అలాగే ఇళ్లలో కూడా అందరం ఏం వాడుతున్నాం? ప్లాస్టిక్ పేపర్, ప్లాస్టిక్ కవర్లోనే తింటున్నాం. ఏంటంటే భక్తి అనేటువంటి ఒక పేరు పెట్టుకున్నాం. ఒక్కసారి ఆలోచిద్దాం ఇవాళ మనది భక్తి అయినా కాదా అని. భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం, హుండీలో డబ్బులు వేస్తున్నాం, అక్కడ కూడా భగవంతుని వేడుకుంటాం. ఏమని? ఏ పరమేశ్వర, నేను బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి. కుంచిత స్వభావం. సనాతనానికి ఇక్కడ అర్థమే లేదండి. దేవాలయంలో పూజ చేసేటప్పుడు బ్రాహ్మణులు ఏం కోరుకుంటారు? లోకా సమస్త సుఖినో భవంతు. ఒక్కసారి ఆలోచించండి, మనము నేను మాత్రమే బాగుండాలని కోరుకుంటున్నాం. నేను మాత్రమే బాగుండాలి. ఇలా 500 రూపాయల నోటు హుండీలో వేసి నేను బాగుండాలి, నేను బాగుండాలని కోరుకున్నాం. ఆ 500 రూపాయల నోటు ఇంకోసారి కూడా మన చేతికి వస్తుందండి. ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓ రాజకీయ నాయకుడు 500 రూపాయల నోటు తీసుకొని వస్తాడు, మన చేతిలో పెట్టేస్తాడు. పెట్టేసి ఓటేయమంటాడు. అప్పుడు ఆ ఓటు ఆ 500 రూపాయల నోటు తీసుకొని ఓటేస్తాం. మనం ఏం ఆలోచిస్తాం? ఓటేసేటప్పుడు వీడు నా పార్టీ వాడు, వీడు నా కులం వాడు, వీడు నా పక్కింటి వాడు, వీడు నా అన్న కొడుకు, వీడు నా అక్క కొడుకు, వీడు నా బామ్మర్ది అని చెప్పేసి ఓటేస్తాం. ఆ ఓటేసిన తర్వాత ఆ ఓటు వేయించుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. పక్క రాష్ట్రములో 2 సంవత్సరాల కంటే పూర్వము ఆంధ్రప్రదేశ్ను 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం పరిపాలించిందండి. ఆ 5 సంవత్సరాల లోపల ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కొన్ని వందల దేవాలయాల్ని కూల్చేశారు. అక్కడ కొన్ని వందల దేవీ దేవతల విగ్రహాల్ని ధ్వంసం చేశారు. కొన్ని వందల రథాలను తగలబెట్టేశారు అక్కడ. అలాగే మనం సోమవారం, శనివారం ఒక్క పొద్దుల పేరుతో మనము ప్రతిరోజు తినేటువంటి కంచం ఏదైతే ఉంటుందో, స్టీల్ కంచం, దాంట్లో తినడానికి ఉపయోగపడం. 3 పూటలు తోముతాం. మన ప్లేటే, మన ఇంట్లోదే, మనం తోముకున్నదే. మనం తినడానికి ఇబ్బంది పడతాం, ఎందుకంటే అందులో ఏదో తిన్నామని. అందులో ప్లాస్టిక్ కవర్ తెచ్చుకొని తింటున్నారు. క్యాన్సర్ వస్తుందని తెలిసి కూడా దాంట్లో తింటున్నారు, కానీ ఆ స్టీల్ కంచంలో తినడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మనం భక్తులం, మనం దైవ స్వరూపులం. అదే ఆ పక్క రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో, అదే ప్రభుత్వము గత 5 సంవత్సరాల పాటు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి 5 సంవత్సరాలు చనిపోయినటువంటి జంతువుల కళేబరాలతో తీసినటువంటి నేతితో నేను హిందువుగా మొక్కేటువంటి నా దైవము, నా వెంకటేశ్వర స్వామి, నా ప్రత్యక్ష దైవము, అలాంటి భగవంతుడి యొక్క నైవేద్యాన్ని అపవిత్రం చేస్తే ఆ ప్రభుత్వము, ఓట్లేసి గెలిపించుకున్నటువంటి మనము, ఎవడ్రా నువ్వు, ఏ దేశం నుంచి వచ్చావు, నువ్వు హిందువా కాదా, నా వెంకటేశ్వర స్వామిని, నా కలియుగ దైవాన్ని అపవిత్రం చేసేటువంటి ధైర్యం నీకు ఎక్కడిది అని ఎవరైనా అడిగారా? ఎవరైనా అడిగారండి? అడిగారా? ఎవరైనా అడిగారా? మరి మనందరం భక్తులమేనా? నేను బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు.
మనము మొక్కేటువంటి ఒక వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం అపవిత్రమైపోతుంటే ఏమైపోయినా పర్వాలే, నేను మాత్రం బాగుండాలి, 500 రూపాయల నోటు భగవంతుడికి లంచం ఇస్తాను, ఆయన నన్ను క్షేమంగా చూడాలి, ఆ తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి గుడి కూర్చున్నా పర్వాలే, ఆయనకి ఏమైపోయినా పర్వాలే, నేను బాగుండాలి. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎలా బాగుంటాం. అలాగే అదే రాష్ట్రంలో మనం కష్టపడి చెమటోర్చి రూపాయి జమ చేసి ధర్మబద్ధంగా మనము తీసుకెళ్లి హుండీలో డబ్బులు వేస్తున్నాం. అలా ఆ వేసినటువంటి డబ్బులు అదే పక్క రాష్ట్రంలో ముల్లాలకి, పాస్టర్లకి అదే డబ్బుల్ని జీతాలుగా ఇస్తున్నారు. ఆ రాష్ట్రంలో ఆ జీతాలుగా తీసుకున్నటువంటి ఒక పాస్టర్లు, ఆ డబ్బును జీతాలుగా తీసుకున్నటువంటి ముల్లాలు మదర్సా లోపట, చర్చి లోపట వాళ్ళు విద్య నేర్పిస్తున్నారు, వాళ్ళు కూడా బోధ చేస్తున్నారు. ఏమని? అల్లాను నమ్మని వాళ్ళందరూ కాఫీర్లు, వాళ్ళను కొట్టినా పర్వాలే, వాళ్ళను తన్నినా పర్వాలే, వాళ్ళను చంపినా పర్వాలే, వాళ్ళ గుడి కూల్చి